ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం వాగ్దానం. నీ కొట్లలోను నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం. ఈ వచనం మనం చేయు ప్రయత్నం అన్నిటిలో దేవుడైన యెహోవా దీవెనకరంగా మారుస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ వాక్య ప్రకారం దేవుడు గోధుమల మీదకు తన ఆశీర్వాదాన్ని, కొట్ల మీదకు తన ఆశీర్వాదాన్ని, అది ఆహార పదార్థాలను నిల్వ ఉంచే ప్రాంతం మరియు మీ పంటలను కోత నిల్వ ఉంచే ప్రాంతంలో మీ హృదయం ఒక గోధుమగా ఉన్నది. మీ హృదయంలో మీరు యేసుని నిల్వ ఉంచుకున్నారు కాబట్టి దేవుడు మీ హృదయాలను ఆశీర్వదించు. మీరు ఎన్ని రోజుల పాటు యేసు మీరు మోసి ఉండగా ఇంకనూ మీ యొక్క కుటుంబం కూడా ఒక గోధుమ పంటగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యాలు సెలవిస్తూ ఉంది. మీ కుటుంబమును ఆశీర్వదించబడుతుంది. మీ కుటుంబము, మీ ఉద్యోగము, మీ చదువు, మీ వ్యాపారం, ఇతరులతో మీ యొక్క బాంధవ్యము ఆశీర్వదించబడుతుంది. మరియు సామాజికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో దేవుడు మనని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప కృపను మనకు అనుగ్రహించి ఆయన సమృద్ధినిస్తాను అనేటువంటి మాట తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి దేవుడు ఇవ్వబోతున్న గొప్ప ఆశీర్వాదమును మనం పొందుకుందాం. మన కొట్లలోను మన యొక్క చేయి ప్రయత్నములన్నింటినీ దేవుడు దీవెనకరంగా మార్చునుగా. కొద్ది మాట దేవుడు మన ఇంట్లో దీవించునుగా. ఆమె తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, కృపగలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. మీరు నేటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు దేవా. ఈ మాటలు మా జీవితంలో సహాయం చేయండి. మేము చేయ ప్రయత్నంలో మీ కృప మా మీద ఉంచమని కోరుకుంటూ మా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తారని, మేము చేయు ప్రయత్నాల్లో మీ కృప ఉంటుందని మాకు తెలియజేసి మా హృదయాన్ని, మా కుటుంబాన్ని, మా ఉద్యోగాన్ని, మేము చేయు ప్రతిదాన్ని మీ చేతులకు అప్పగించున్నాం. నాయనా, మా జీవితాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. నాయనా, మా యొక్క దైవికమైన జీవితంలో నేను చదువు మరియు సంబంధాలపై ఉన్నట్లు విజయం దయచేయము. అయినా ఏసేపుని మీరు ఆశీర్వదించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ నైనా మా జీవితాలను తాకి అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉంటే సహాయం చేయమని కోరుకుంటాం. మా గోధుమలను సమృద్ధిగా పొంగి పొర్లినట్లుగా మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం తెచ్చు. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శారీరకమైనటువంటి ప్రతి అవసరతలో మీరే తోడు. ఇదైన దేవులతో మమ్మల్ని నింపి మా కుటుంబాన్ని మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నడుచున్నాను తండ్రి. ఆమె.